మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది తమిళ్ చిత్రం కత్తికి రీమేక్. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కత్తి లాంటోడు టైటిల్ని అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. అయితే భారీ బడ్జెట్ కాబట్టి లైకా ప్రొడక్షన్తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సమ్మయతం అవుతున్నాడు. ఇవన్నీ తెలిసిన విషయాలు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వినబడుతుంది. అదేంటంటే ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను తీసుకునేందుకే చిరు రామ్ చరణ్ ముందు నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తమిళ చిత్రాల్లో బిజీగా ఉండడం వల్ల నయనతార ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట. దాంతో వేరే హీరోయిన్ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. కానీ ఇతర భాషలకు సంబంధించిన బిజినెస్ పరంగా నయనతారను హీరోయిన్గా తీసుకుంటేనే బెటర్ అని డిసైడ్ అయ్యారట చిరు రామ్ చరణ్. సో ఆల్మోస్ట్ నయనతార ఈ చిత్రానికి హీరోయిన్గా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్. ఏక్ నిరంజన్ సినిమాలో కంగనా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తరువాత కంగనా ఆ సినిమాలో కేవలం డబ్బు కోసమే నటించింది తప్ప తెలుగు సినిమా అంటే ఇష్టంతో కాదు అన్న కామెంట్స్ వినిపించాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వార్తలు నేరుగా కంగనా దగ్గరికి చేరడంతో ఈ డేరింగ్ బ్యూటీ స్పందించింది. నేను ఎక్కువ రెమ్యూనరేషన్ కోసం ఆశపడే తెలుగులో నటించాను అని అంటున్నారు. నేనే కాదు, ఎవరైనా డబ్బు కోసమే నటిస్తారు. ఇక్కడ డబ్బులు తీసుకోకుండా నటించే అంత మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు.